ప్రయాగ్రాజ్ నుండి కాశీకి అయితే స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 4:30కి అయితే కాశీకి రీచ్ అయిపోయాం. గంగా నది దగ్గరికి స్నానాలు చేయడానికి అయితే వెళ్తున్నాం, ఘాట్ దగ్గరికి. అలా ఒక 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఘాట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్నానం చేసి మా ఆయన పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేశాడు. పిండ ప్రదానం చేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసి గంగకైతే హారతి చేసుకున్నాం. ఘాట్ పక్కనే మహంకాళి అమ్మవారిది టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం చేసేసుకొని టీ తాగేసి కాశీ విశ్వనాథుడి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఘాట్ దగ్గర నుండే క్యూ లైన్ ఉంది దర్శనానికి. లైన్లో అయితే నిల్చున్నాం. దర్శనం కాగానే ఘాట్స్ చూడడానికి బోట్లో అయితే వెళ్తున్నాం. కాశీని వారణాసి అని కూడా అంటారు. భారతదేశంలో అతి ప్రాచీన నగరాలలో ఒకటి, హిందువులకి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. యూపీలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశిస్తాయని అంటారు. వరుణ మరియు ఆసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో వారణాసిని బనారస్ అని పిలిచేవారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. వారణాసి సమీపంలో విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణ ఆలయం, విశాలాక్షి ఆలయం, వరాహిమాత ఆలయం, కాలభైరవ ఆలయం మరియు భారతమాత మందిరం, తులసి మానస మందిరం, సంకటమోచన ఆలయం, దుర్గామాత ఆలయం, లోలార్కుల, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వారణాసిని మందిరాల నగరం అని, దేశపు ఆధ్యాత్మిక రాజధాని అని, దీపాల నగరం అని, విద్యానగరం అని అంటుంటారు. కాశీనగరం అంటే చరిత్ర కన్నా పురాణమైనది, సాంప్రదాయం కంటే పురాతనమైనది అని అంటారు. ఎన్ని బోట్స్, ఎంతమంది ట్రావెలర్స్, కాశీ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇలా లైవ్లో అన్ని ఘాట్స్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా రావాల్సిన ప్లేస్. ఇక్కడ ఆల్మోస్ట్ 100 ఘాట్స్ వరకు ఉన్నాయి, కానీ 25 మెయిన్ ఘాట్స్ ఉన్నాయంట. 80 ఘాట్ నుండి రాజ్ఘాట్ వరకు. ఈ ఘాట్స్ అన్నీ 14వ శతాబ్దం నుండి ఉన్నాయంట, కానీ 18వ శతాబ్దంలో మరాఠా పాలకులు పునర్నిర్మాణం చేశారంట. కాశీ చరిత్ర విన్నట్టయితే సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణికం వల్ల మనకి తెలుస్తుంది. ఇది మన హిందువులలో 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా కాశీ నగరం ప్రసక్తి ఉంది.
ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇక్కడ. కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం. కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం. సదా వసంతం హృదయారవిందే, సదా వసంతం హృదయారవిందే. భవం భవానీ సైతం నమామి, భవం భవానీ సైతం నమామి. కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం. కర్పూరగారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం. సదా వసంతం హృదయారవిందే, సదా వసంతం హృదయారవిందే. భవం భవానీ సైతం నమామి. మన దేశంలో గంగా నదికి హారతి చాలా ప్రదేశాలలో ఇస్తారు, కానీ కాశీలో మాత్రం గంగా హారతికి ప్రత్యేకత ఉంటుంది. గంగా హారతి సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ గంగా హారతి దశ్వమేధ్ ఘాట్లో జరుగుతుంది. ముఖ్యంగా 2 ఘాట్లు, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ ఎప్పుడు దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. బట్ ఆ టైంలో అనిపించింది ఏంటంటే, ఎంత బ్రతుకు బతికినా చివరికి ఇక్కడికే రావాలి కదా, అందరూ అది గుర్తుపెట్టుకోవాలి అని అనిపించింది. కాశీలో డే అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.